కాళేశ్వరం సహా పలు కీలక అంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి సహా పలువురు ఈ భేటీకి హాజరయ్యారు. పీసీ ఘోష్ నివేదిక ప్రభుత్వం చేతికి చేరిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై ప్రస్తుతం పార్టీ నేతలతో చర్చిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ తో పాటు రాష్ట్ర రాజకీయాలపైన పార్టీ నేతలతో చర్చిస్తూ ఉన్నారు కేసీఆర్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి జాయిన్ అవుతున్నారు. దుర్గారెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? సౌమ్య, సిద్దిపేట జిల్లా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రానికి మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, ఆ తర్వాత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇక చూస్తే రేపు మాత్రము కేబినెట్ లో కాళేశ్వరంకు సంబంధించిన కమిషన్ నివేదిక వచ్చింది కనుక దానిపై ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఎలా తీసుకోవాలి, ముందుకెళ్లాలనే ఆలోచనతో పాటు ఆగస్టు 8 కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బీసీ మహాగర్జనకు ఏ విధంగా ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది ఏంటి కూడా, తర్వాత 42% రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక రాష్ట్రం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులందరితోటి కూడా కేసీఆర్ ఒక దిశ ప్లాన్ మాత్రం చేసుకున్నట్టు తెలుస్తుంది. కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వంకి ఇచ్చిన నివేదిక, ఇచ్చిన నివేదికలో కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక భేటీ సంతరించుకుందని చెప్పవచ్చు. ఇక వారం రోజుల నుంచి కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ప్రముఖులతోటి నిరంతరము యొక్క సమాచారం అంటే దాదాపు అంటే అక్కడికి వచ్చిన తర్వాత భేటీ అవుతున్నారు నేతలతో, ముఖ్య నేతలతో కేసీఆర్. ఆ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి హరీష్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కేటీఆర్, సంజయ్ కుమార్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉమ్మడి నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. అంటే మిగతా జిల్లాల నుంచి కూడా ప్రముఖులను పిలుచుకొని అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలి, ఒక దిశగా ముందుకు పోవడానికి కొత్త ఒక ప్రణాళిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే కవితతో వస్తున్న ఎపిసోడే కావచ్చు, లేకుంటే మిగతా రాజకీయాల పరిణామాలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలను దృష్టి పెట్టాలని చెప్పి కూడా వీరందరితో సమావేశించినట్లు తెలుస్తుంది. ఇక ఈ రోజు స్వామి ఇదంతా కూడా రేపు కేబినెట్ సమావేశం తర్వాత కూడా పూర్తి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ అంటే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.